నిజం తెలుసుకున్నాక చేసిన పొరపాటేంటో అర్థమయ్యేసరికి జీవితంలో విలువైనవి చాలా కోల్పోతారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు డ్యూటీ చేయడం నేను తప్పు అనడం లేదు, చెయ్యాలి. మీరు వేసుకున్న డ్రెస్ వెనకాల ఒక హృదయం ఉంటుంది. మనసు పెట్టి ఆలోచిస్తేనే మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అర్థమవుతుంది. అంతేకాని నెత్తిన టోపీ, చేతిలో లాఠీ, ఒంటిమీద డ్రస్సు ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తే సరిచేసుకోలేని కష్టం వచ్చి ఇంట్లో కూర్చోవాల్సుంటుంది. అప్పుడు కంట్లో నీరు తప్ప కరుణించేవాళ్లు, కనికరించేవాళ్లు, జాలి చూపేవాళ్లు తప్ప ఎవ్వరూ మన వెంట ఉండరు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్ద చెయ్యొద్దు అని చెప్పడానికే నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వింటికి వెళ్ళాక మీ అత్త నీతో గొడవ పడచ్చు, నీ భర్త నిన్ను ప్రశ్నించొచ్చు. అయినా సరే నువ్వక్కడ ఒక కోడలిగా, సత్యకు భార్యగా మాత్రమే నడుచుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ అని అన్నది నన్నుద్దేశించేనా? అర్థమయ్యి కూడా అడగాలని అడుగుతున్నారు కదూ? నాకు అర్థం అవలేదు. పిలిచి మౌనంగా ఉంటే ఆ మౌనం భాషను అర్థం చేసుకునే ఆలోచన లేదు, అవసరం అంతకంటే లేదు. అర్థమయ్యి కూడా అడగాలని అడుగుతున్నారు కదూ? నాకు అర్థం అవలేదు. పిలిచి మౌనంగా ఉంటే ఆ మౌనం భాషను అర్థం చేసుకునే ఆలోచన లేదు, అవసరం అంతకంటే లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్లకు సెంటిమెంట్స్ పనిచేయవా? సారీ, అర్థం కాలేదు. మంజు ఈరోజు స్టేషన్కి తీసుకొచ్చిన మణమ్మగారు, మంజుకు అత్తగారు. ఈ విషయం మీకు తెలుసా? తెలుసు. అందుకే కదా మంజుని అప్రిషియేట్ చేశాను. సూపర్ అని పొగిడినంత పనిచేశాను. మీరు అప్రిషియేట్ చేయడం అంటే మీలా ఇంకొకరిని తయారు చేస్తున్నారు అని అనుకోవచ్చా? వాట్ యు మీన్? ఐ మీన్ ప్రేమను పంచాల్సిన చోట ప్రేమని తుంచడం, కరుణ ఉండాల్సిన చోట కరుడు కట్టిన హృదయం ఉండడం, కలిసి ఉండే కుటుంబాన్ని కలహాలకి గురి చేయడం కరెక్ట్ అంటారా? హలో మేడం, మీరు ఫైనల్గా చెప్పాలనుకున్న మాట ఏదో ఫస్ట్ చెప్పండి. వినే ఓపిక నాకు లేదు. నేనేం చేయాలో అదే చేస్తాను. వద్దు మేడం, సార్తో ఆర్గ్యుమెంట్ మంచిది కాదు, వెళ్దాం. చూడండి, ఈరోజు మణమ్మ గారిని స్టేషన్కి తీసుకురావడం వల్ల మంజు చాలా రిస్కులో పడుతుంది. ఈ విషయం నేను ఆల్రెడీ మంజుతో మాట్లాడాను. నెక్స్ట్ చెప్పండి. పొగరు ముందు పుట్టి తర్వాత ఈయనగారు పుట్టుంటాడు. ఫైనల్గా నేను మీకు చెప్పేదేంటంటే, మీలా ఇంకొక కిరణ్మయిలా మంజు జీవితాన్ని చెయ్యొద్దని జస్ట్ మంజుకి నాకు ఉన్న పరిచయం కారణంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో మంజుకి చెప్పాను. మంజుకి క్లోజ్ అంటున్నారు కాబట్టి తనని అడిగి తెలుసుకోండి. బట్ నా అంతరాత్మకు న్యాయం అనిపిస్తే ఎంతవరకైనా ఫైట్ చేస్తాను. అదే అంతరాత్మ వేరే వాళ్ళకుండదా? వాళ్ళ అంతరాత్మ చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు. రెండు దారులు ఒకటైనప్పుడు కలిసి నడుస్తారు. వేరు దారులైనప్పుడు వేర్వేరుగానే వెళ్తుంటారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మాటల యుద్ధం జరుగుతుంది. వీళ్ళకి ఇంతకు ముందే సత్యగారు అన్నట్టు పరిచయం ఉండే ఉంటుందా? హలో, వాట్ ఎల్స్? నథింగ్. అది కాదు మేడం, సిఐ గారితో మీరు... మంజు, నువ్వేం అడగాలనుకుంటున్నావో నేను ఊహించగలను. ఇంక నువ్వింటికి వెళ్ళు. ఇంటి వరకు నేను డ్రాప్ చేయనా? పర్వాలేదు మేడం, నేను వెళ్తాను. సరే. ఏం మంజు, మా అమ్మ దగ్గర
నువ్వు ఈ ఇంటి కోడలుగా బిహేవ్ చేసావా? నువ్వు పోలీస్గా ఉండడమేమో కానీ ఇంట్లో వాళ్ళనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం నీకు అలవాటైపోయింది. ఏజ్లో పెద్దావిడనే విషయం కూడా మర్చిపోయి అమ్మని అంతసేపు స్టేషన్లో ఎలా కూర్చోబెట్టావు? ఆమె నీకు అత్తయ్య అని తెలీదా? ఆమె కొడుకు నీకు భర్తని గుర్తులేదా? ఎందుకంత అహంకారంగా ఉన్నావు నువ్వు? అది కాదండి. అమ్మని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళకముందు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకంత అహంకారంగా ఉన్నావు నువ్వు? అది కాదండి. అమ్మని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళకముందు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? అంటే నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు మేమెవ్వరం గుర్తుకురావా? వడ్డీకి తీసుకున్న వ్యక్తి ఇంటి దగ్గర అత్తయ్య గారికి ఎంతో నచ్చ చెప్పాను. గొడవ వద్దన్నాను, అయినా వినలేదు. వినలేదని బయట వాళ్ళని చూసినట్టుగానే అమ్మని చూసావా? అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళావా? ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అత్తయ్య గారే యూనిఫామ్లో ఉన్న నన్ను నెట్టేశారు. అబద్ధం చెప్పకు మంజు. నువ్వు ఇంట్లో ఉండేది ఒక రకంగా, నీ ఫేవరెట్ పోలీస్ స్టేషన్లో ఇంకొక రకంగా ఉంటున్నావనేది నాకు ఈ రోజే అర్థమైంది. స్టేషన్లో నేను అమ్మ ఉండగానే నువ్వు ఆ విక్రమ్ బర్త్డేని చెయ్యాల్సిన పనేంటి? వాడు నీకు సుపీరియరే కావచ్చు మంజు, నీ పై ఆఫీసరే కావచ్చు. డ్యూటీ విషయంలో ఏం చెప్పినా చెయ్యి. అంతేకాని భర్త అక్కడ ఉండగానే ఇకలు పక్కపక్కలు కేకులు తినిపించుకోవడాలు ఏం జరుగుతుంది అక్కడ? అందరితో పాటు నేను అక్కడే ఉన్నాను. బర్త్డే ఫంక్షన్ మీ ముందే కదా జరిగింది. నేను తప్పు చేసినట్టుగా మీరు మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది సత్య గారు. నీకు బాధగా ఉందా? నీకు నటించొద్దు. నువ్వక్కడ విక్రమ్తో క్లోజ్గా ఉండటం తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక సస్పెక్ట్ లాగా చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. హే ఆపు! అన్ని గంటల సేపు మా అమ్మని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటేనే ఆమె కొడుకుగా నాకు రక్తం మరిగిపోతుంది. నేను కిరణ్మయి గారు వచ్చాక కూడా మమ్మల్ని అక్కడ వెయిట్ చేయిస్తూ మీ ఎంజాయ్మెంట్లో మీరు మునిగి తేలుతుంటే అయితే అయిందని ఆ విక్రమ్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మీకు ఇప్పుడు నేనేం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరు సత్య.